అందరికీ నమస్కారం. హీరో 'బాలకృష్ణకి' విషాదం. 'సన్నిహితుడు కన్నుమూత' ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పాటు బీపీ తగ్గిపోవడంతో ఆయన కోలుకోలేకపోయారు. ఆయన భౌతికయాన్ని హైదరాబాద్ నుంచి సింగరాజుపాలెం తీసుకొస్తున్నారు. అయితే గురువారం అంత్యక్రియలు జరుగుతాయని సమీప బంధువులు తెలిపారు. సినీ నటుడు బాలకృష్ణకు వ్యక్తిగత జ్యోతిష్యుడిగా చాలా కాలం పనిచేశారు. 2004 జూన్ 3వ తేదీన నటుడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనలో నిర్మాత బెల్లంకొండ సురేష్‌తో పాటు సత్యనారాయణ చౌదరి కూడా గాయపడ్డారు. డాక్టర్లు 2 బుల్లెట్లు తొలగించగా ఇప్పటికీ ఆయన శరీరంలో ఒక బుల్లెట్ ఉంది. అప్పట్లో ఈ ఉదంతం రాష్ట్రంలో సంచలనంగా కలిగించింది. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, క్రీడా సినీ నటులు తమ సమస్యలపై తరచూ సత్యనారాయణ చౌదరిని సంప్రదిస్తూ ఉండేవారు. అయితే సత్యనారాయణ చౌదరికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 4 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సింగరాజుపాలెం సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ చౌదరి బుధవారం హైదరాబాద్‌లో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ తీవ్ర శోకంలో అయితే ఉన్నట్లు తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.